ఈ పేపర్ కటింగ్ ఒక్కసారి చదవండి. శివ శివ ఈ దారుణం కనవా అని శివున్నే మొరపెట్టుకుంటున్నారు ఈ పేపర్ వాళ్ళు. ఎందుకంటే ఏపీలో అర్చకుల పైన వైకాపా నేతల దాష్టికం. గుడిలోనే కాలితో తన్ని దవడపై కొట్టిన మాజీ కార్పొరేటర్. ఆ మాజీ కార్పొరేటర్ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది మనకు. సిరియాల చంద్రరావు అంట. ఈయన ఎందుకు కొట్టిండు? సాక్షాత్తు శివాలయంలోనే అర్చకులపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు. కాలుతో తన్నారు, దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ నగరం దేవాలయం వీధిలో పురాతన శివాలయంలో సోమవారం అంటే నిన్ననే జరిగింది ఇదంతా. ఆయన సమక్షంలో ఇదంతా దాడి జరిగింది. అసలు ఎందుకు జరిగింది అన్నది ఇక్కడ మనం తెలుసుకుంటే కనుక ఆయనంట పూజా సామాగ్రి తీసుకొని వచ్చిండు. పూజా సామాగ్రి తీసుకొని వచ్చి పాలన్నవి శివుని ఏదైతే శివలింగం ఉంటుందో దానిపైన పోయమనేసి పంతులకి ఇస్తే పంతులు పాలు పోసి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే శివుని పైన అభిషేకం చేయడానికి నేను తీసుకొచ్చిన పాలను సరిగ్గా పోయావా అనేసి ఇలా కొట్టడం అన్నది జరిగింది. దాంతోపాటు అతనితో పాటు ఇంకొక పంతులు ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా చెంపదెబ్బ అండ్ కాలుతో తన్నడము ఇలాంటివి జరిగినట్టు ఇక్కడ పేపర్లో అయితే మనకు వచ్చింది. అండ్ దేవాదాయ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదు. దాని తర్వాత ఇది మా అండర్లో రాదు, మీ ఇంకా పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తాము అనేసి వాళ్ళు అటు పంపించేసిండ్రు. అంటే వీళ్ళు కూడా చేతులు దులిపేసుకున్నారు. కేసును నీరుగార్చే యత్నం వైసీపీ నేతలు చేస్తుండ్రు. నిజంగా మొన్నటి వరకు కేవలం అక్కడ విగ్రహాలనే పగలగొడుతున్నారు అండ్ విగ్రహాలపైన అటాక్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి వైసీపీ నేతలు వచ్చి ఆ విగ్రహాల్ని పూజించే పంతులు ఎవరైతే ఉన్నారో ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రాణానికి ప్రాణంగా కొలుస్తూ పూజలు చేసే ఆ పంతులపైనే అది కూడా గర్భాలయాల్లో ఇలాంటి అటాక్స్ చేస్తున్నారు. దీనిపైన బజరంగ్ దళ్ నుంచి కాకినాడ వెంకటేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆంధ్రాలో ఇలాంటి కేసెస్ అన్నవి ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు హిందువులపైన దాడులు అన్నవి ఎక్కువ అవుతున్నాయి అనేసి. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. వెంకట్ గారు, ఇది కాకినాడలో ఒక టెంపుల్లో ఈ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ అతను సిరియాల చంద్రరావు అని ఒక ఆయన ఇద్దరు పంతులను కొట్టాడు. ఇది మీకు ఏమైనా తెలిసిందా అండి? అవును, తెలిసింది. విషయం వచ్చింది. ఆల్రెడీ నేను అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎందుకు జరిగింది ఇదంతా అంటే పేపర్లో వచ్చిన దాని ప్రకారం ఆయన పాలు అభిషేకం సరిగ్గా చేయలేదు అండ్ అభిషేకానికి నేను తీసుకొచ్చిన పాలని నువ్వు సరిగ్గా వేయలేదు అనేసి అన్నందుకు దాడి జరిగినట్టు మాత్రం ఇక్కడ పేపర్లో కనిపిస్తుంది. నిజంగా అక్కడ ఏం జరిగింది? యాక్చువల్లీ ఫస్ట్ దీని గురించి చెప్పుకోవాలి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎస్, ఎందుకంటే మీరు ఆంధ్రాలో కాకినాడ, పిఠాపురం అటు సైడు ఎలాంటి ఆలయాలపైన అయితే ఏదైతే అటాక్స్ జరుగుతాయో వాటిని మీరు ముందుండి వాటిని భగ్నం చేసే విధంగా మీరు వెళ్తున్నారు. అండ్ మీ పైన కూడా ఎన్నో కేసులు అయ్యాయి, కేసులు నమోదయ్యాయి. నిజంగా ఆంధ్రాలో ఈ పరిస్థితి ఎందుకు నెలకొంది? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా హిందువులన్నా, హిందూ దేవాలయాలన్నా, హిందూ సంస్కృతి అన్నా ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులకి ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఆ ప్రభుత్వ నాయకులకి చాలా చులకనగా, అంటే హిందువుల మీద దాడులు చేస్తే, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే, ఇప్పుడు జరిగిన ఏదైతే కాకినాడ సంఘటన ఉందో అర్చకుల మీద దాడి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్నత స్థాయి పొజిషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మెప్పు కోసం ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మెప్పించాలంటే ఇక్కడ ఉన్న దేవాలయాలపై దాడులు చేయాలి, ఇక్కడ ఉన్న సంస్కృతిపై దాడి చేయాలి, ఇక్కడ ఉన్న అర్చక పురోహితిక వ్యవస్థ. ఎందుకంటే దేవుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానం అర్చకుడే. ఆయన మీద కూడా దాడి చేస్తే మనకి ఇంకా హై లెవెల్లో పెంచుతారన్న ఉద్దేశంతో ఆయన దాడి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక భక్తితో గుడికి వెళ్ళిన వ్యక్తి భగవంతుడి మీద జ్ఞానంతో దండం పెట్టుకుని వస్తాడు, లేకపోతే అతను కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి అంత సవ్యంగా చేయకపోవడం అంటే ఏది ఉండదు. మామూలుగా వెళ్ళిన వ్యక్తులకే మన అర్చకులు బాగా చేస్తారు, అందరూ బాగా చేసి భగవంతుడు మన గోత్రనామాలతో పూజలు చేస్తారు. అవును, ఈయన కేవలం ఒక వ్యక్తిగత కారణంతో వాళ్ళ మీద దాడి చేయాలనే విధంగానే వెళ్ళాడు తప్ప ఆయన మనకి కనిపించినట్లు మనకు చూసినట్టు అన్ని వార్తలు తెలియదు. కానీ మీకు పిఠాపురంలో దీనికి నాంది ఎక్కడ పలికిందంటే పిఠాపురంలోనే. అదే పిఠాపురం నుంచి మీరున్నారు, అదే పిఠాపురం నుంచి ఎన్నో ఆలయ ధ్వంసాలు జరిగాయి. నేను ఇందాక ఇంట్రోలో కూడా అదే చెప్పాను. అంటే వరుసగా విగ్రహాల్ని ధ్వంసం చేస్తూ వెళ్ళిపోయారు, దానిపైన మలం పూసారు. అండ్ మీ కళ్ళ ముందరే ఒకటి
ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా తగలబెట్టేశారు. ఆ కేసులో మీరు ఇరుక్కున్నారు. అవునండి. ఇలాంటివి అక్కడ సర్వసాధారణం అయిపోయాయి. సర్వసాధారణం ఏంటి, ఇప్పుడు నాకు చెప్తుంటే కూడా ఈ రోజు రక్త కన్నీరు వస్తున్న విషయం చెప్తాను. పిఠాపురంలో 29 విగ్రహాలు మతోన్మాదుల దాడిలో బలైతే విగ్రహాలతో పగలగొట్టిన మతోన్మాదులు అని చెప్పి పోలీసు అధికారులకి ప్రభుత్వానికి క్లియర్ గా తెలిసినా కూడా వాళ్ళందరినీ కూడా ఎవరైతే విగ్రహాలు పగలగొట్టారో వాళ్ళ ప్రోత్సహించి వాళ్ళ కేసులను తప్పించడానికి పోలీసు వారే సాక్షాత్తు అధికారులే అధికార ప్రభుత్వంలో ఉన్న వారి దగ్గర సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేయడం చెప్పి సర్టిఫికేట్లు తీసుకురావడం. అలాగే మేము వెళ్ళిన తర్వాత ఇది తప్పండి, ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయడం తప్పు. ఒక ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళ మతం మీద దాడి జరిగినా కూడా ఎవరైనా ఖండించవలసిందని అడిగినప్పుడు వద్దని లేదు. అంటే ఇప్పటి వరకు న్యూస్ హిస్టరీలో ఎక్కడ కూడా అవతలి ఎవరైతే ధర్మం పైన అవతలి మతాల పైన ఏదైతే దాడులు జరిగాయో సో వాళ్లను అసలు హిందువులుగా చిత్రీకరించారు, కానీ వాళ్ళని పిచ్చోళ్ళలాగా ఎప్పుడు చిత్రీకరించలేదు. కానీ ఎందుకు కేవలం హిందువుల పైన అటాక్ చేసే వాళ్ళని మాత్రమే పిచ్చోళ్ళగా చిత్రీకరిస్తున్నారు? అంటే ఇప్పుడు పిఠాపురంలో విగ్రహ దాడి చేసిన మాత్రం 100కి 1000 మాత్రం క్రైస్తవులండి పిఠాపురంలో. కాకినాడలో మొన్న నా మీద వేసిన కేసు గురించి కూడా చెప్తున్న అచ్యుతాపురం గేట్ దగ్గర ఒక మతోన్మాది పెట్రోల్ పోసి హనుమంతుడి మీద వేసి తగలబెడితే దానికోసం మేము ప్రశ్నించడానికి వెళ్ళాం. అవును. ఒక డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి వెంటనే వచ్చేసి ఆయన పిచ్చోడు చేశారని డిక్లేర్ చేస్తే, సార్ ప్రతి దానికి పిఠాపురం జరిగినప్పటి నుంచి మన రాష్ట్రంలో 600లకు పైగా కూడా దాడులు జరుగుతున్నప్పుడు పిచ్చోడు అన్నది ఒక హిందూ దేవుళ్ళపై జరిగిన పిచ్చోడు మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? ఒక డాక్టర్ దగ్గరికి డాక్టర్లు జడ్జిలు ధృవీకరించవలసిన విషయాలు మీరు ఎలా ధృవీకరించేస్తారని అడిగితే మీకు చెప్పవలసిన పని లేదు, అదే మీకు ఇది చేయాలని చెప్పారు. ఎవరైతే మీకు ప్రశ్నించడం కదా తిరిగి హిందువులపైనే ఈ ప్రభుత్వం అండదంతా హిందువులపైన మాత్రమే కేసులు పెట్టడం జరిగింది. దీంతో ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది ఏం కొత్త కాదు. అధికార పక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామి చెయ్యి ఎరిగితే పోయేదే ఉంది ఆంజనేయ స్వామికి, అవును, రథాలు కాలిపోతే ఏమైంది దేవుడికి. ఆడెవడో మంత్రి అంటే ఆడ మంత్రి పదవి ఎవడిచ్చాడో కూడా తెలియదు సార్. నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో హిందువులు చచ్చిపోతున్నారని చెప్పి ఆ రోజు తెలిసింది నాకు. హిందూ దేవుని అత్యంత పవిత్రంగా కొలుసుకునే మనం ఒక నాయకుడు, ఈ నాయకుడనే కాదు ఇందులో ఉన్న వందలాది మంది నాయకులు ఏదో హిందూ దేవుని తిరతే వరకు ఏదో పెద్ద పోస్టులు వస్తాయి అన్నట్టుగా పెద్ద నాయకులు ఎదుగుతాం అన్నట్టుగా కేవలం హిందూ ధర్మంపై మాత్రం ఈ 5 సంవత్సరాల్లో జరిగిన దాడి ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. రీసెంట్గా చూసుకుంటే రీసెంట్గా కూడా అక్కడ కేవలం అంటే ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న కొన్ని పతాకాలు ఎగిరేసిన జెండాలు ఎగిరేసిన శ్రీరాముని బొమ్మ కనిపించిన వాటిని తీసేశారు అనేసి మేము న్యూస్లో చూసాము. అండ్ వాటిని హైలైట్ చేసింది కూడా మీరే. నిజంగా అసలు ఆ రోజు ఏం జరిగింది? అది కూడా మీకు క్లియర్ గా చెప్తాను. నేను ఆ రోజు ముందు రోజు సాయంత్రం ఒక వ్యక్తికి పిఠాపురం ఒక వ్యక్తికి ఒంట్లో బాగోలేదంటే మానవ బంధం నేను కాకినాడలో వాటికి వైద్యం చేయిస్తున్నాను. అంటే ఇప్పుడున్న ప్రజలు ఉచిత పథకాల్లో మర్చిపోయి మన ప్రభుత్వాలు కూడా హాస్పిటల్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క గంట మీద 5 ఎమర్జెన్సీ వార్డులో. ఇక నేను ఒక్కొక్క బెడ్ మీద 5 ఒక ఎమర్జెన్సీ వార్డులో ఒక్కొక్క ఉండబోతున్న బెడ్ లో ఒక బెడ్ మీద 5 చికిత్స పొందుతూ ఇంకా ఆ పరిస్థితిలో ఉన్న సమయంలో నాకు పిఠాపురం నుంచి కాల్ వచ్చింది. మా మిత్రుడు సురేంద్ర ఫోన్ చేసి, వెంకటేష్ గారు ఇలాగా ఇంటి మీద ధ్వజాలను తొలగిస్తున్నారంటే మున్సిపల్ ఆఫీస్ వారు, కాబట్టి దాన్ని ఒకసారి మనం ఆపాలి, ఏ మతానికి లేని కొత్త రూల్స్ హిందూ ధర్మంపై ఎందుకని చెప్పి అంటుంటే నేను కమిషనర్ గారికి మాట్లాడితే కమిషనర్ గారు చెప్పిన మాట, మేము ఇంటి మీద జెండాలు తొలగిస్తున్నాం, మీరు బీరువాలో పెట్టుకోండి, లేకపోతే మాకు లెటర్ పెట్టండి. అది మత స్వేచ్ఛ ఉంటుంది కదండి. అంటే మత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇప్పుడు పొలిటికల్ గా కూడా రాదు కదా. హిందువుల యొక్క మత స్వేచ్ఛని ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో అరేంజ్ చేశారు సార్. ఒకటి పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏం చేసుకోవాలన్నా సరే ప్రభుత్వాలకు అర్జీ పెట్టుకోవాలన్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు వినాయక చవితి చేయాలంటే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలి, అడుగులు వాళ్ళే ఎన్ని అడుగులు పెట్టుకోవాలని నిర్దేశిస్తారు. మనం ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలో వాళ్ళే చెప్తారు. మనం ఏ విధంగా తిండి తినాలన్నది, లేకపోతే హిందువులు కాషాయం ధరించాలో వద్దని బొట్టు పెట్టుకోవాలో వద్దన్నది కూడా వీళ్ళు నిర్ణయిస్తారు. ఎంత దారుణం అంటే సరే పిఠాపురం ప్రజల సంగతి, ఇంటి మీదకి వెళ్ళి అసలు ఏ వ్యక్తికి ఇంట్లో ఏ అధికారికి ఇంటి మీదకి వెళ్ళే హక్కు లేదు, ఎవరికి లేదు. ఇంటికి తీసుకొచ్చి 1000 జెండాలని మున్సిపల్ ఆఫీస్ మూల పడిస్తారండి. అదే వేరే మతాల వాళ్ళతో ఇలాంటి జోక్యం చేసుకోగలుగుతారా వీళ్ళు? అదే కమిషనర్ మీరు అదే అడిగేవండి. ఒక పిఠాపురం మసీదు దగ్గర ఉన్న జెండాలు మీరు ఇంటి ముట్టుకుంటలేదు, ఆ ఇంటి ఎదుర్కొంటున్న కాశోధ్వజాన్ని ఇంటి తొలగించారు. ఒక మత స్వేచ్ఛ ఉన్నది. ఇక్కడ మతాలకు సంబంధించిన విషయం చాలా పెద్ద ఇది అవుతుందంటే మాకు
ఇది చూస్తుంటే రాజకీయ పార్టీకి కనబడుతుంది, లేకపోతే దాని మీద మీరు తొలగించేస్తారు చెప్పిన వాళ్ళకి ఒక విషయం చెప్పామండి. సాక్షాత్తు హనుమంతుల వారి యొక్క కాషాయ ధ్వజం వేల లక్షల సంవత్సరాల క్రితం ఏదైతే కురుక్షేత్ర యుద్ధం ఉందో అక్కడ అర్జునుడి యొక్క మన మహాభారతానికి విజయనాంది ఆ యొక్క జెండా వల్ల పడిందండి. ఇది మా హిందుత్వానికి బలం, శక్తి. ఇదే మా నిర్వచనం, ఇదే మా పూర్తిగా జీవితం. అంతేగా మీరు దాన్ని తొలగితే మాత్రం మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడంతో ఆయన దిగొచ్చి క్షమాపణ పత్రం చేసి, క్షమాపణ పత్రం రాసి ఇది మా తప్పిదంగా జరిగిపోయింది, హిందూ మనోభావం దెబ్బతీసిన క్షమాపణ చెప్తూ వాళ్ళు రాశారు. కేవలం ఎందుకు తిరగబడ్డానికి ఇచ్చారా? క్షమాపణలు చెప్పారా వాళ్ళు? క్షమాపణ పత్రం విడుదల చేశారండి. ఓకే, క్షమాపణ పత్రం తప్పు అయిపోయింది అంటే వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలుసు. కానీ ఎవరు కూడా అడగకపోతే ఎవరి మీద అధిక ఉన్నత ఏదైతే రాజకీయ పార్టీలో వాళ్ళ మెప్పు కోసం వీళ్ళు చేస్తున్నారు ఓవరాక్షన్లు. ఓకే, ఇప్పుడు ఏంటి ఇది ఏదైతే కాకినాడలో జరిగింది కదా అటాక్, ఏదైతే జరిగిందో కాకినాడలో గర్భాలయంలో ఏదైతే దాడికి పాల్పడ్డారో, మరి దాని గురించి పంతులు ఏమంటున్నారు? అక్కడ వాళ్ళు మెమరాండం అయితే వాళ్ళు ఇచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది, ఈవోకి ఫిర్యాదు చేశారు. సో వాళ్ళతో మీరు మాట్లాడితే వాళ్ళేం చెప్పడం జరిగింది? వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. అయితే ఇది ఎవరి మీద జరిగినా కూడా క్షమించడానికి నేరం. ఎందుకంటే ఏ పార్టీ నాయకుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరి మీద ఏ పార్టీ నాయకుడు అయినా సరే ఎవరైనా సరే అసలు విఐపీ దర్శనాలు అనేదే ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విఐపీ దర్శనాలు ఎక్కువ, మామూలు భక్తులు అయితే రోడ్డు మీద పడిగాపులు. అవును, ఎవరు హిందువుల దేవాలయానికి రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు అయితే ఉన్నాయో అన్ని ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. పూర్తిగా అయితే 100% మనం చెప్పగలం. అయితే దీని ఎవరైతే దాడి చేశారో అతన్ని కంపల్సరీ కూడా అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ కూడా మేము అల్టిమేట్ చెప్పామండి, మీరు ఈ 2 రోజుల్లో కన్నా ఆయన అరెస్ట్ చేసి అది జరిగిన దానికి ఆయనకి ఏదైతే అర్చకులు ఉన్నారో అర్చకులు క్షమాపణ చెప్పకపోతే మాత్రం భారీ ఎత్తున ఉద్యమం వైట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈయన ఏజ్డ్ పర్సన్ కనిపిస్తున్నారండి. అండ్ ఒకప్పటి కార్పొరేటర్, అంటే ఒకప్పటి ఇతను అక్కడి నేత. సో ఈయన కూడా ఏజ్ అయిపోయింది కాబట్టి ఈయన కూడా మతి స్థిమితం లేదు అనేది చెప్పేస్తారేమో. అంటే అధికారుల యొక్క ఇదితో అధికార పక్షం వారి యొక్క మెప్పు కోసం ఇక్కడ ఏదైనా చెప్తారండి. ఇక్కడ సాక్షాత్ 29 విగ్రహాల ధ్వంసానికి సాక్షుడు నేనే అండి. అయితే ఇక్కడ ఎలా జరిగింది, ఏ మతం అది, ఇప్పుడు ఏ మతం దాడి జరగకూడదని కోరుకుంటాం. సర్వే జన సుఖ భవంతు అనేది హిందువుల యొక్క ముఖ్య సారాంశం. హిందువులు బతికేదే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో 29 విగ్రహాలు దాడి, కాకినాడ ఆంజనేయ స్వామి, అలాగే అంతర్వేదిలో రథం ఒక్కడిని పట్టుకోలేదు సార్. కానీ అంతర్వేదిలో మాత్రం 29 మంది మీద అమాయక హిందువుల మీద పోరాటం. అంటే మాకు దెబ్బ తగిలింది, మమ్మల్ని కాపాడని, మమ్మల్ని రక్షించడం వాళ్ళు మాత్రమే వాళ్ళ మీద కారం కొట్టి మళ్ళీ అందరినీ కూడా ఇప్పటికీ కూడా నాన్ బెయిలబుల్ కేసుల మీద కోర్టులు తిరుగుతారని అమాయక హిందువులు. అంటే ఏంటి, ఇక్కడ పూర్తిగా కూడా రాజ్యాంగం వ్యవస్థని నిర్వీర్యం చేస్తారు. ఇక్కడ మానవ హక్కులని కాళ్ళ రాసేశారు. ఏదో ప్రశ్నించకూడదు. కాకినాడలో నేను ప్రశ్నించినందుకు నా పేరు సురేంద్ర మీద కేసులు పెట్టారండి. మేము కోర్టులకు వెళ్ళి వస్తున్నాం. ఏమని అడిగినందుకు ఆ పిచ్చోడు కాదు కదండి, వాడిని శిక్షించండి, మీరు సవ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వండి. కేవలం అంత అన్నందుకే మీ పైన కేసులు అన్నందుకని ఇప్పుడు అక్కడ మనం ధ్వంసాలు చేయలేదు, దేని మీద ఎటువంటి ఇది చేయలేదు. అదే నేను అడుగుతున్నానండి, ఉన్న మతాల వారి దగ్గర ఏమైనా చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు శిక్షించడానికి మీకు దమ్ము ఉందా? 29 విగ్రహాలు పిఠాపురంలో పగలగొట్టింది మోపండి, ఎక్కువ మంది శాతం. ఒక కుర్రవాడిని ఎవరినో చూపించి ఆడు పిచ్చోడని చెప్పారు. సిబిఐ ఎంక్వైరీకి ఏమన్నా పిఠాపురంలో తేలిపోద్ది. ఇది అసలు ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కోడ్లో ఉంది కదా, ఎన్నికల కోడ్లో ఉంది కాబట్టి సరిగా అమ్మకి సరైన వ్యక్తులు సిబిఐ అండి. సిబిఐకి ఇవ్వండి సార్, వారిలో తేల్చేస్తారు ఎంతమంది చేశారు, దాని వెనకాల ఏ మీటింగ్ జరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం మంది వచ్చింది పగలగొట్టింది చూసుకుందాం అని చెప్పిన అన్నవాళ్ళు ఎవరు, వీళ్ళందరూ బయటకు వస్తారండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా కులంలో ఉండిపోయారండి. కులం నుంచి రాజకీయం నుంచి బయటపడితే అసలైన హిందువులుగా కానీ రోడ్డు ఎక్కితే ఎన్నది కూడా సమస్యలు పరిష్కారాలు జరుగుతాయి. ఇంకా ఆ కులం ఈ కులం ఆ కులం అని చెప్పారు కానీ కొట్టుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని వలసదారులుగా మీ యూపీఓ లేకపోతే ఎక్కడ బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోయి తలదాచుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉండే పరిస్థితులు ముందు రోజుల్లో ఉండవు. ఇప్పటికైనా సరే అందరూ కళ్ళు తెరుచుకుని సరైన వ్యక్తులకు ఓటేయమని వలసిందిగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఈరోజు ఏదైతే మీరు అక్కడ మాట్లాడతారో దాని అప్డేట్స్ కూడా తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి.
తప్పకుండా జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇది పరిస్థితి. ఆంధ్రాలో కుల కుంపటి అన్నది రాజుకుంది అండ్ కులాల ఆధారంగా అక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల్ని రక్షించే సరైన నాయకులు లేరు అనేసి వెంకటేశ్వరరావు గారు అయితే మనకు చెప్పేస్తున్నారు. ఇక్కడ మనం సాక్షాత్గా ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల కళ్ళ ఎదుటే ఈ పెద్ద ఆయన సిరియాల చంద్రరావు అనేసి ఈ పెద్ద ఆయన దవడపై కొట్టి అటాక్ చేయడం జరిగింది. ఇలాంటి అటాక్స్ ఇతర మతాలపైన ఎప్పుడైనా జరిగాయా? జరిగితే వాళ్ళు బతికి బయటపడగలరా? ఇది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువులు అంటే చాలా అలసైపోయారు. హిందువులు అంటే ఒక మెజారిటీగా ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతమంది వైకాపాకి, కొంతమంది టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ఇలా 4 ఓట్ల షేరింగ్గా వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ మైనార్టీస్ అన్న వాళ్ళు ఒకే దగ్గరికి అంటే ఐదర్ వైకాపా మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తే వైకాపాకి, టీడీపీ చేస్తే టీడీపీకి, బీజేపీ దగ్గరికి ఎలాగో పోరు కాబట్టి జనసేనని కాస్త పక్కన పెట్టారు కాబట్టి మోదీజీతో కలిసినందుకు. సో ఈ మైనార్టీ అప్పీజ్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళ గంపగుత్తగా పడతాయి. ఇక్కడ 20-20-20 అనే విధంగా ఈ రేషియాలో ఓట్లు చీలిపోతే ఇక్కడ ఏదైతే 30-40% ఉంటారో అవన్నీ ఒకే దగ్గర పడతాయి. వాళ్ళ 20 ప్లస్ ఈ 30. సో ఇక్కడ మెజారిటీ అన్నది అక్కడ ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళు గెలవడానికి అక్కడ ఈజీగా మైనారిటీ అప్పీజ్మెంట్ అన్నది వాళ్ళకి యూజ్ అవుతుంది. అందుకోసం కనీసం వీటిపైన మాట్లాడడానికి కూడా రాజకీయ నాయకులు భయపడుతున్నారు. అలాంటి పొజిషన్లో, అలాంటి దౌర్భాగ్యమైన పొజిషన్లో మనం బతుకుతున్నాము, అది కూడా మన సొంత భారతదేశంలో. సో ఇది ఇప్పటిదాకా అప్డేట్. ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా అండ్ బీజేపీ పాలిత కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి అటాక్స్ హిందువులపైన సర్వసాధారణమైపోయాయి. సో వీటిని చెక్ పెట్టాలి అంటే హిందూ యూనిటీ అన్నది కంపల్సరీగా కావాలి. దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.